నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో 10 రోజులుగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరానికి 7,000 కంటి సమస్యలతో రాగా 3,000 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి 153 మందికి కంటి ఆపరేషన్లు చేశామని ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తిని కంటి చూపు సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఈ వైద్య శిబిరం ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇవాళ కల్వకుర్తి నగరంలోని సికేఆర్ ఫంక్షన్ హాల్ నందు ఐక్యత ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ ఇద్దరు సంయుక్తంగా నిర్వహించిన ఐ క్యాంప్ ఏదైతే ఉందో, ఉచిత కంటి శిబిరం ఏదైతే ఉందో అది ఇవాళ ముగుస్తుంది. ఈ యొక్క 10 రోజుల నుంచి కల్వకుర్తి నగరంలో ఇక్కడ ఒక పండుగల ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దాదాపుగా ఒక 7,000 మంది ఈ యొక్క శిబిరాన్ని సందర్శించారు. ఇందులో ఒక 4,000 మందికి 4 నుంచి 5,000 మంది కంటి సంబంధించిన వివిధ పరీక్షలు చేయడం జరిగింది. అందులో 3,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. 153 మందికి ఏదైతే క్యాటరాక్ట్ సర్జరీ ఉందో, కంటి శుక్లాల ఆపరేషన్ ఉందో అది చేయడం జరిగింది ఉచితంగా. మనందరికీ తెలుసు, ప్రైవేట్లో వెళ్ళినట్టయితే ఒక్కొక్క సర్జరీకి 40,000 నుంచి 50,000 రూపాయలు ఒక్క కంటికి తీసుకుంటారు. ఇక్కడ ఈ యొక్క శిబిరంలో శంకర నేత్రాలయ వారి యొక్క సహకారంతో డాక్టర్ అలెక్స్ అండ్ హీస్ టీమ్ ఎవరైతే ఉన్నారో వారు ఫ్రీగా 153 మందికి సర్జరీలు